వరదరాజన్ అనేటువంటి ఒక పెరుమాళ్ళు కృతయుగంలో ఉన్నారు. త్రేతాయాం రంగనాథ అనేటువంటి దేవుడు త్రేతాయుగంలో ఉన్నాడు నరసింహస్వామి అంశగా. ద్వాపరేశు జగన్నాథ, అదే ద్వాపరయుగంలో ఈ జగన్నాథుడైనటువంటి దేవుడు ఉన్నాడు. ఆలయాలు లేక ముందే రామ అంటున్నాం. మనకు త్రేతాయుగంలోనే ఉన్నాడా రాముడు? అంతకు పూర్వమే రాముడు ఉన్నాడు. కానీ త్రేతాయుగంలో మనకు జన్మనెత్తి ఆ స్వరూపంగా దశరథ మహారాజుడికి జన్మ పొంది దశరథ మహారాజుకి తండ్రిగా కొడుకుగా ఉన్నాడు. అయితే రామ అనేటువంటి శబ్దం వేరు, రామస్వరూపం వేరు. ఇక్కడ కలవు వెంకటనాయక అన్నారు. అంటే మళ్ళీ ఇంకొకటి శ్లోకం దీనికి అనుసంధానంగా, కృతాయాం నారసింహశ్చ త్రేతాయాం రామచంద్ర ద్వాపరేషు బలరామకృష్ణ కలవు వెంకటనాయక. అంటే కృతయుగంలో నారసింహుడు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో బలరామకృష్ణులు. మనం కృష్ణుడని అనుకుంటాం, కానీ అటు బలరాముడు ఇటు కృష్ణుడు ఇద్దరు కలిస్తేనే ద్వాపరయుగం ముగిసింది. తర్వాత కలవు వెంకటనాయక, అక్కడ ఇక్కడ 2 శ్లోకాల్లో కలవు వెంకటనాయక అనేటువంటిది మారలేదు. అయితే ఇలాంటి చోట భక్తి శ్రద్ధ 2 అవసరమే. భక్తికి శ్రద్ధకు తేడా ఏమిటి స్వామి అంటారా? చిన్న ఉపమానం ఏంటంటే, ఒకానొక చోట ఇలాగే పూర్వకాలంలో మనకు వాహనాలు లేని సమయం, ఒక చోటు నుంచి వేరొక చోటుకు వెళ్ళాలంటే సముద్ర మార్గంలో లేదా నదీ మార్గంలో పడవలోకి వెళ్ళేటువంటి సమయంలో మీలాంటి ముగ్ధ భక్తులు ఇద్దరు ఒక ఊరు వెళ్ళదలిచి పడవలో 2-3 రోజుల ప్రయాణం ఉంటుంది కనుక కృష్ణారామ అనుకుంటూ తినుబండారాలన్నీ కూడా చక్కగా సిద్ధం చేసుకుని చక్కగా మాట్లాడుకుంటూ చర్చ చేసుకుంటూ భగవన్నామ స్ఫూర్తితో రామ 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 కృష్ణ 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 అనుకుంటూ ప్రయాణం ప్రారంభించారు. సూర్యోదయం అయింది. ప్రయాణం మొదలుపెట్టేసరికి మధ్యాహ్నం వరకు కాస్త ఆకలేసింది. చక్కగా తినుబండారాలు తీసుకున్నారు, మంచినీళ్ళు తాగారు. మళ్ళీ రామ 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 అనుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. సాయంకాలం అయింది, అర్ఘ్యం విడిచారు. మళ్ళీ కాస్త ఉపాహారం తీసుకున్నారు. మళ్ళీ ఉదయం అయింది. మళ్ళీ సంధ్యానుష్ఠానాలు నిర్వహించుకొని మళ్ళీ ప్రయాణం సాగించారు. తినుబండారాలు దగ్గరికి వచ్చాయి. మళ్ళీ రామకృష్ణ అనుకుంటూ వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తూ 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 తినుబండారాలు సమాప్తయ్యాయి. గమ్యస్థానం ఇంకా రాలేదు. ఇలా 3 రోజులు అయిందే మనం ప్రయాణం చేసి, 3 ఉదయాలు 3 సంధ్యాలు కనిపించాయి మనకి అని చెప్పేసి వెనకకి తిప్పి చూస్తే ఎక్కడ మొదలుపెట్టారో అక్కడే ఉన్నారట. వాళ్ళు ప్రయాణం ఎక్కడైతే మొదలుపెట్టారో అక్కడే కూర్చున్నారు. ఎలా అంటే అక్కడ తాడు కట్టింది ఆ చెట్టుకు, ఆ నావకి కట్టినటువంటి తాడు విడవడం మర్చిపోయారు పాపం. తాడు విడవకుండా ఆ తెడ్డుతో ఎంత రామ అంటే వస్తుంది, ఎంత కృష్ణ అంటే వస్తుంది గమ్యస్థానం కదా. అసలైంది విడవాలి కదా. దాన్నే భక్తికి శ్రద్ధకి తేడా అని మనం చెప్పుకుంటుంటాం. భక్తి ఉంది, శ్రద్ధ లేదు. రామ అంటున్నాం, కృష్ణ అంటున్నాం, నామజపం చేస్తూ ఉన్నాం, మనసు ఎక్కడో. అయ్యో ఇది మర్చిపోయానే నేను, అక్కడ పాలు పొంగిపోతున్నాయి, రామ 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 అనుకుంటూ వెళుతుంది ఓ అమ్మాయి. అసలైంది మర్చిపోయి స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయాం. అంటే ఇలాంటివి సహజమైనటువంటివి. శ్రద్ధ ఉండి భక్తి ఉంటేనే మన కీర్తన స్వామికి చేరుతుంది. శ్రద్ధ లేకుండా చేసేటువంటి కీర్తన భగవన్నామం ఏది కూడా స్వామిని చేరదు. కానీ సర్వకాల సర్వావస్థలయందు భగవన్నామం చేయవచ్చు అనేటువంటిది ఒకటి ఉన్నదండి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివ యస్మరేత్ పుండరీకాక్ష సభాష్యాభ్యాంతర శుచి. అపవిత్ర పవిత్రోవా, నువ్వు పవిత్రంగా ఉన్నావా అపవిత్రంగా ఉన్నావా అవసరం లేదు. సర్వావస్థాంగతోపివ సర్వకాల సర్వ అవస్థలయందు యస్మరేత్ పుండరీకాక్ష, ఎప్పుడైతే నువ్వు పుండరీకాక్షుని స్మరణ చేస్తావో సర్వావస్థాంగతో యస్మరేత్ పుండరీకాక్ష సభాష్యాభ్యంతరశి, సభంతా కూడా నువ్వు ఉండేటువంటి ప్రాంగణమంతా కూడా స్వామివారి మయమైపోతుంది అనేటువంటిది. హరినామానికి అవధులు లేవు. శ్రద్ధగా భక్తితో చేస్తే చాలు. మీరు నమ్మరు,
ఒకడు చెప్పులు వేసుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా హరినామాన్ని జపించవచ్చు. ప్రయాణంలో, స్నానమాచరిస్తున్నప్పుడు, సంధ్యాకాలంలో, వంట చేస్తున్నప్పుడు, వ్యాపారంలో, ఇంట్లో, బయట, సంధ్యాకాలంలో, మాధ్యాహ్నిక కాలంలో, పడుకున్నప్పుడు, చివరిగా నీవు అంత్యంలో మోక్షాన్ని పొందుతావు, నాకిక మరణం సంభవించింది స్వామి, కాలగర్భంలో కలిసిపోతున్నాను అనేటువంటి సమయంలో కూడా భగవన్నామాన్ని స్మరించాలి. అప్పుడే స్వామి నిన్ను దగ్గరికి తీసుకుంటాడు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మా తాత వాళ్ళ అమ్మగారు బీటుకూరి శ్రీరంగమ్మ, ఆమె అయిపోయింది అని డాక్టర్ చెప్పారు. అక్కడే వేణుగోపాల స్వామి వారి సన్నిధి పక్కన మా గృహం, అక్కడే ఉండి అయిపోయిందయ్యా ఇక లాభం లేదు అని అన్నారు. ఈ అంతే అని చెప్పేసి అందరూ ఏడుస్తున్నారు, అయ్యో 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 అంటున్నారు. చుట్టాలందరూ వచ్చారు, బంధువర్గం అంతా వచ్చింది. ఏర్పాటు చేయండి ఇక అనేటువంటి సందర్భంలో స్వామివారి వేణుగోపాల స్వామివారి తీర్థం పెట్టరా ఇక అని చెప్పేసి మా అన్నయ్యను మా నానమ్మ అనింది, మా తాతయ్య అన్నారు. మా అన్నగారు వచ్చి తీర్థం పెట్టారు, తులసి తీర్థం ఉంచారు, సాలగ్రామ అభిషేక తీర్థం ఉంచిన తర్వాత కరెక్ట్ 6 నెలలు బతికిందండి. 6 నెలల దాకా కృష్ణారామ అనుకుంటూ మంచంలోనే ఉంది, కానీ మరణం రాలేదు. ఇది ప్రత్యక్షంగా నేను అనుభవించినటువంటి ఒక అనుభూతి. అంటే పెరుమాళ్లను నాకు వద్దు అని చివరి క్షణంలో అంటే, కాస్త ఆగండియా యమదూతలారా, కాస్త ఆగండి ఉంటుందట, ఇంకొక 6 నెలలు ఉంచుదాం అనుకున్నాడో ఏమో, మరి 6 నెలల సమయం ఇచ్చి ఆ తరువాత తీసుకెళ్ళిపోయాడు. అంటే అలాగే మనం కూడా ఏది కావాలి ఏది వద్దు అనేటువంటిది మీరు ఖచ్చితంగా నమ్మి పలికితే ఆయన మీ వెంటే ఉంటాడు. అందుకే హరే రామనామ సంకీర్తనగా మీ నామం ఏదైనా సరే తప్పక ఎప్పుడైనా ఎక్కడైనా పలకవచ్చు అనేటువంటి విషయము మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఇలాంటి నామజప కార్యక్రమంలో ఇక్కడ మీకు తెలిసిందే, గత కొద్ది సంవత్సరాల నుంచి నిర్విరామంగా అసలు ఆటంకం అనేటువంటిదే లేకుండా హరే రామనామ సంకీర్తన జరుగుతూ ఉంది. మరి కొద్ది కాలంగా దాని సమయాన్ని కాస్త తగ్గించి చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. చేయకూడదు అని కాదు, అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దాన్ని పునర్వ్యవస్థీకరించి మళ్ళీ నిరంతరాయంగా ప్రతి క్షణం కూడా హరే రామనామ సంకీర్తనను చేసేటువంటి ఆ భాగ్యాన్ని మీరందరూ కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఈ క్షేత్రానికి ఉంది. ఈ క్షేత్రం అంటే ఎక్కడికో పండరీపురానికి వెళ్ళినా కూడా ఎల్లారెడ్డిపేట, కిషన్ దాస్ ఎల్లారెడ్డిపేట అనేటువంటి నామం చెప్తే అక్కడ మర్యాద చేస్తున్నారు. ఎక్కడో కంచికి వెళ్ళినా కూడా మనల్ని గుర్తిస్తున్నారు. అది మన గ్రామ వైభవం కాదండి, ఈ క్షేత్ర వైభవం, ఈ సత్సంగ వైభవం. అది మన గోవిందరాజులు అమోఘమైనటువంటి కృషి పట్టుదలతో నెలకొల్పిన ఒక మహత్ క్షేత్రం ఇది. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరము మనపైన ఖచ్చితంగా ఉంది. ఇక్కడికి మీకు అనుకూలమైనటువంటి సమయాలలో వచ్చి హరే రామ నామస్మరణ చేసినా సరే, ఏకాదశో దశమో లేకపోతే కృష్ణాష్టమో పర్వదినమో అని కాకుండా నిరంతరాయంగా హరే రామనామ సంకీర్తన జరిగేటువంటి ప్రదేశం ఇది. దాన్ని కాపాడుకొని మీ తరం వాళ్ళు తర్వాత తరం వాళ్లకు చెప్పి, కొంతమంది పిల్లలను తీసుకొని వస్తుంటారు ఆలయాలకు, చక్కగా బాగా అనిపిస్తుంది. నేటి తరం పిల్లలకు చెప్తూ ఈ మోక్ష మార్గం ఎలా, ఎందుకు ఈ జీవిత పరమార్థం ఏమిటి తెలిపే ప్రయత్నము చేయాలి. మరి ఇప్పుడే ఎందుకు స్వామి, మావాడు చదువుకుంటున్నాడు, మా అమ్మాయికి ఇంకా వివాహం కూడా కాలేదు, ఇప్పుడే మోక్ష మార్గాన్ని ఉద్దేశించి మీరు ప్రసంగిస్తారా, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారా అని మీరు అంటారు. తప్పకుండా తెలుసుకోవాలి. మీకందరికీ తెలిసిన విషయమే, ఒకప్పుడు మీ ఇళ్లలో 9 మంది సంతానము, 3 ఆడపిల్లలు, 9 మంది అబ్బాయిలు, ఇలా ఒక్కొక్కరి కుటుంబాలలో అధికమైనటువంటి సంతానాన్ని పొంది వాళ్ళందరికీ కూడా అన్ని క్రియలు ఆచరించి వంశవృద్ధి చేసి అత్తగారింటికి పంపి అన్ని కార్యక్రమాలు, పండగలు ఖర్చు పెట్టి భోజనాలు, తాంబూలాన్ని ఇచ్చి కూడా మీరు మీ కుటుంబ సభ్యులతో, బంధువర్గంతో, ఎదుటివారి బంధువర్గంతో కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అది కేవలం ఉమ్మడి కుటుంబాలలో ఉన్నటువంటి మహత్యము. ఇలాంటి సత్సంగాలకు రావడం, వచ్చి తెలుసుకోవడం,
ఎవరిని ఏమీ ఉద్దేశించి ఏమీ ఆశించక ఎవరిని నొప్పించక ఏ కోరికలు లేకుండా పోనీలే మనకెందుకు అనేటువంటి ఒక భావన కలిగి అలా మీరు తయారయ్యి కుటుంబం ఏమన్నా పట్టించుకోకుండా ఉండడమే ఈ సత్సంగం మూలం వలన. ఇప్పుడు ఈ కాలంలో 2 నెలలు అవ్వట్లేదు వివాహమయ్యి, 3వ రోజు నాడు వచ్చి అయ్యగారు మా కోడలు పుట్టింటికి వెళ్ళిపోయింది, స్వామి మా అబ్బాయి మా కోడలతో ఉండట్లేదు, స్వామి మామగారంటే విలువనే లేదు కోడలకు, ఈ చెప్తే వింటుందా ఈ అత్త అంటే గిట్లా ఉంటుందా, కోడలు లెక్క లేదు స్వామి, ముగ్గురు అన్నారు కానీ ఏం తల్లిదండ్రులు ఏమో. ఇలాంటి ప్రశ్నలు వర్షంలాగా మా దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ కాలంలోనే, ఎందుకు ఆ కాలంలో ఎందుకు లేవు? అంతమందిని కనిపోషించి వివాహాలు చేసి పిల్లల కార్యక్రమాలు చేసినా కూడా రానిది ఇప్పుడే ఎందుకు వస్తుంది అంటే వాళ్లకు నామమే తెలీదు. వాళ్ళు కృష్ణారామ అంటున్నారా? వాళ్ళ ఉద్యోగాలలో, వాళ్ళ వేటలో, వాళ్ళ జీవన పరిణామ క్రియలోనే వాళ్ళు మునిగి తేలుతున్నారు. వాళ్ళు అసలు ఇంట్లోనే ఉండటం లేదు, అమ్మా నాన్ననే లేరు, వాళ్ళకి భగవంతుడు ఎక్కడ గుర్తొస్తాడండి కదా. అలాంటివి తెలియాలంటే ఇలాంటి సత్సంగాలకు తీసుకురావాలి, నామమహిమ చెప్పాలి. మీరు ఏమైనా చేసుకోండి, ఇక్కడికి రాను. మనకు వేదాలు ఇతిహాసాలు ఉన్నాయి, చదవనక్కర్లే. పురాణాలు, రామాయణ, భగవద్గీత, భారతాలు ఉన్నాయి, చదవకు, అంత ఓపిక లేదు. విష్ణు సహస్రనామమైన 1.5 గంట సేపు పడుతుంది స్వామి, నేను కష్టపడితే 1 గంట సేపు, అరగంటలో ముగుస్తుంది స్వామి, అరగంట కూడా చదవకు. పూర్వకాలంలో ఒక మహానుభావుడు పూరి నగరంలో ఉండేవాడు. అతడు నిత్యం హరేనామ సంకీర్తన చేస్తున్నాడు. ఇలాంటి సత్సంగాలకు వెళ్తూ వాళ్ళ తల్లిగారు చక్కగా రాగి జావ చేసి వేడిగా కాచి అక్కడ పెట్టి నాయన తాగు అని తన పనికి తాను వెళ్ళేది. కొద్ది రోజులకి అమ్మ అది వేడిగా ఉంది, చల్లార్చి తీసుకురా, ఎందుకంటే నేను హరినామం చేస్తూ ఉంటే ఆ వేడిది చల్లార్చి తాగేటువంటి సమయం కూడా వృధా అవుతుంది, అక్కడ భగవంతుడు నన్ను ఉపేక్షిస్తాడు అని చెప్పగానే తన తల్లి సరే నాయన అని చెప్పేసి మళ్ళీ అది చల్లార్చి పెట్టి నాయన తాగు అనేదట. కొద్ది కాలం తర్వాత అమ్మ ఈ రాగి జావ తాగితే సమయం పడుతుంది, నాకు జావ అక్కర్లేదు, నాకు కాస్త మంచినీళ్ళు ఇవ్వు చాలు అన్నాడట. నాయన మంచినీళ్ళు తాగితే ఎలా బతుకుతావు అంటే అమ్మ నాకు హరినామ సంకీర్తన ఉంది, అది ఆకలే వేయట్లేదు, అది తిందామనేటువంటి ఆ ఆలోచన లేదు నాకు అని చెప్పేసి తను చివరికి నీళ్లు కూడా తీసుకోకుండా 3 సంవత్సరాలు గడిపాడు. ఇది పూరి నగరంలో సత్యం జరిగింది. అంటే ఎంత మహిమ, నామమహిమ. అది శివనామమే కావచ్చు, హరినామమే కావచ్చు, ఏ నామం అయితే ఏమిటండి. అంటే మనకు చదివే ఓపిక లేదు. వేదాల నుంచి, రామాయణాల నుంచి, ఇతిహాసాల నుంచి, భాగవత్ నుంచి, భారతం నుంచి విష్ణు సహస్రనామ పారాయణం కూడా చదవలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకు కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే పార్వతీదేవి అడిగిందట. మీకు అందరికీ తెలిసిందే. కేనోపాయన లఘున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితేర్ నిత్యం శ్రోతమిత్యాంపహ ప్రభో. ఎన్నో పురాణ గాథలు, రామాయణాలు, ఇతిహాసాలు చదవగలిగేలేని వాళ్ళకి ఇలాంటి విష్ణు సహస్రనామావళి కూడా చదవలేని వారికి ఎలా స్వామి మరి అంత సమయం కూడా వెచ్చించడం లేదు ఈ కాలం మనుషులు అంటే ఈ శ్లోకం చెప్పాడు, శ్రీరామ రామ రామేతి. మరి కనీసం అదైనా చదువుతున్నామా అంటే అది కూడా సమయం దొరకడం లేదు స్వామి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి కనీసం రామ అనవయ్య ఒక్క పదం ఎలా ఓకే అని చెప్పేసి చక్కగా స్నానం చేసి, తలపైన స్నానం చేసి, తిరునామం పెట్టుకొని, ఆలయాన్ని ప్రదక్షిణ చేసి, తను నిత్యం చదువుకునే శ్లోకం చదువుకొని రామ అన్నాడట. రామ అనడానికి అంత కష్టపడడం ఏమిటి? ఇప్పుడు అను, దానికి రేపు చేస్తాను, మాపు చేస్తాను. నేను సత్సంగానికి వెళ్తా అనుకున్నాను, కానీ భాగవతం కదా, ఎట్లాగో నంబి వేణుగోపాలాచార్య స్వామి వారు వారం రోజులు ఉంటారు, రేపు వెళ్తాను. రేపు నిన్న వెళ్తా అనుకున్నాను కానీ ఎల్లుండి అయ్యో మా బంధువులు వచ్చారండి. నీవు మీనమేషాలు లెక్కబెట్టే లోపు ఆయన జగిత్యాల్లో పడతాడు. అవునా? ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎంతమంది అండి? చాలా చాలా పరిమాణం తగ్గుతూ ఉన్నది. అయితే ఇదంతా ఎందుకు అంటే మీరు ఇంటికి వెళ్ళి మీ పనిలో మీరు లీనమవుతారు, నా పనిలో నేను లీనమవుతాను, వారి పనిలో వారు లీనమవుతారు. కానీ ఎక్కడ ఉన్నా సరే
హరినామాన్ని మరచిపోకూడదు. ఎక్కడ ఉన్నా సరే గోవింద అనైనా అనండి కనీసం. ఆలయాలకు వస్తేనే భక్తి, రాకుంటే కాదని కాదు. ఆలయానికి రాని వాళ్ళు మోక్షాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు చాలామంది. మీరు ఎక్కడ సర్వకాల సర్వావస్థలందు కూడా హరినామాన్ని ఉచ్చరించవచ్చు. ద్రౌపది తను బహిష్టు సమయంలోనే కృష్ణమూర్తిని అర్థించింది. కృష్ణ వస్త్రం ఇవ్వు తండ్రి. మరి ఎలా ఉందండి? అపవిత్రంగా ఉంది కదా, వస్త్రం నేను ఇవ్వచ్చా లేదా అనుకున్నాడా కృష్ణుడు? ఎంత నమ్మకం ఉండాలండి స్వామికి, ఎంత నమ్మకం ఉండాలి మనకు. ఒక చేతుడు దుర్యోధనుడు లాగుతుంటే చీరను, ఈ లాగేటువంటి పట్టుకొని కూడా కృష్ణాన్ని పిలవాలి, అర్థించాలి అంటే చేతు చాచాలి కదా, అడగాలి కదా. అర్థిస్తున్నాం కదా మనం. అడగాలంటే చేతి విడిచిపెట్టక తప్పదు. నమ్మకం స్వామి పైన ఉంచి చేతులు రెండు విడిచి వస్త్రం తొలగిపోయినా సరే అని భగవంతుని నమ్మి చివరి క్షణంలో రెండు చేతులు చాచి కృష్ణ అని అరిచిందట బహిష్టు సమయంలో అయినా సరే ద్రౌపది. అప్పుడు కృష్ణుడు ఇంత నమ్మకం ఉంది నా పైన కాబట్టి వస్త్రం ఇస్తున్నాను అని ఇచ్చాడు. అంటే నమ్మకము ఎంత ముఖ్యమో ఇక్కడ తెలుస్తుంది ద్రౌపది సందర్భంలో మనకు. అంత నమ్మకంగా నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్వామి వస్తాడు. ఈత కొట్టే సమయంలో దగ్గర దాకా వెళ్ళి వెనుకకు వస్తాడు. అబ్బాయి దగ్గర దాకా వెళ్ళి వెనుకకు వస్తాడు. దూకితే నా ప్రాణాలు ఎక్కడ పోతాయో, నా ప్రాణం అని చాలా ఉంటుంది చాలామందికి. ఏం ప్రాణం అండి? ఎవడిచ్చాడు? అది ఎవడిచ్చాడు? నీ తల్లిదండ్రులను అంటావు, వాళ్ళకి ఎవరిచ్చారు? ఒకే ఒక్కడు నారాయణుడు. ఆ మోక్షాన్ని ఇచ్చేవాడు వాడే, నీకు జన్మనిచ్చేవాడు వాడు. వాడు లేకపోతే నీ జీవమే లేదు. ప్రాణానికి భయపడతామా? వాడే ఇచ్చింది వాడే తీసుకెళ్తాడు. ధైర్యమే సాహసే లక్ష్మి అన్నట్టుగా నువ్వు దృంకి ఈత నేర్చుకోవచ్చు. నువ్వు నమ్మకంగా వస్త్రాన్ని అర్థించవచ్చు. నీ నమ్మకంగా నీకు కావాలని అడిగి తీసుకోవచ్చు భగవంతుడి దగ్గర. ఎప్పుడు? ధర్మంగా. అధర్మంగా వ్యాపారాలు చేసుకుంటూ, అధర్మంగా ఏదో చేసుకుంటూ, అధర్మంగా నేను అటు ఇటు చూసుకుంటూ, అక్కడ నా బండి పెట్టానా లేదా సరిగా, ఇక్కడ చెప్పులు ఉన్నాయా లేదా అనుకుంటూ భగవన్నామం చేస్తే రాడు భగవంతుడు. నిర్మలంగా, నిశ్చయంగా, దృఢంగా, విశ్వాసంతో తప్పక అర్చిస్తే తప్పక స్వామి మీ వెంట ఉంటాడు. అయితే నారాయణ మంత్రానికి పరమ పవిత్రత ఉంది. అష్టాక్షరి అంటాం కదా. నా అంటే ఇంద్రలోకాలన్నీ కూడా ఇంద్రుడు అనుభవించినటువంటి అంతా కూడా ఇంద్ర భోగాలు అనుభవించవచ్చట. రా అంటే రామాయణ కాలంలో, రాముని కాలంలో ఉన్నటువంటి భోగభాగ్యాలన్నీ కూడా లభిస్తాయి. యా అంటే కుబేరుడు వంటి ఐశ్వర్యం కలుగుతుందట. నా అంటే వైరాగ్యం, ఇలాంటి భక్తి మార్గం వస్తుందట. అందుకే నారాయణ అనేటువంటి 4 అక్షరాలకు పరమ పవిత్రమైనటువంటి అష్టాక్షరి అనేటువంటి పేరు పెట్టారు. దాన్నైనా ఉచ్చరించండి, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నామ మహిమ అంటే అదే. మనకు గోవింద అన్నా కూడా నామమహిమే. గోవింద అనేటువంటి పదము తెచ్చుకోవడానికే ఆ వైకుంఠనాథుడు చాలా కష్టపడ్డాడు. ఎలాంటి కష్టమయ్యా అంటే, ఇంద్రుడు ఈ గోపాలనంతటిపైన కూడా కోపగించుకొని తనని కాకుండా వేరే వారిని పూజిస్తున్నారనేటువంటి కోపంతో 7 రోజులు నిర్విరామంగా వర్షం కురిపించాడు గోపాలుల పైన. ఎలాంటి వర్షం? అఖండమైనటువంటి వర్షము, ఉరుమురు విరుపులతో కూడి గోపాలులని, ఆవులన్నీ కూడా అతలాకుతలం అయిపోయి ఇక శరణ్యం వేరే ఏది లేదని చెప్పేసి తమను తాము రక్షించుకోలేని స్థితిలో గోపబాలులంతా కూడా ఉన్నప్పుడు 7 సంవత్సరాల బాలుడుగా వెళ్ళి చిటికెన వెళ్ళితో గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకొని ఈ వర్షంలో ఈ గోపాలులందరినీ కూడా, ఈ ఆవులంతటి కూడా, చిన్న చిన్న పిల్లల్ని సైతం కూడా రక్షించి కాపాడాడు మన శ్రీకృష్ణ పరమాత్మ. ఎన్ని రోజులు ఎత్తుకుంటాడండి దేవుడైనా సరే. 7 రోజులు ఇలా చిటికన వెళితో అంత పెద్ద కొండను పట్టుకోవాలంటే కష్టమే కదా. అంత కష్టపడ్డాడు కనుక, గోవులను కాపాడాడు కనుక, వింద అంటే ఇదిగో అన్నట్టుగా గో అంటే గోవు, గోవింద అనేటువంటి నామం అప్పుడు స్వామికి వచ్చిందట. అందుకే తిరుమల వెళ్ళినప్పుడు మనకు అంటే మరి గోవింద అని ఇక్కడ కృష్ణుడు కదా స్వామి,
మరి అక్కడ వెంకన్నను వెంకటేశ్వర స్వామిని ఎలా అంటున్నారు కదా సందేహం. తిరుమలలో గోవింద అని ఎక్కువ అంటారు. గోవింద అంటే మీకు ఇందాక చెప్పుకున్నాను, కృతాయాం నరసింహశ్చ, త్రేతాయాం రామ రఘునందన, ద్వాపరే శ్రీకృష్ణ పరమాత్మ బలరామకృష్ణ, కలవు వెంకటనాయ. కలియుగంలో వెంకటేశ్వర స్వామి అండి ఆయన. అంతకుముందు యుగంలో కృష్ణుడే. ఆ కృష్ణుడే ఈ వెంకటేశ్వర స్వామి. కాబట్టి అంతటి గోవింద అనే నామానికి కూడా చాలా చాలా కష్టపడి తెచ్చుకున్నటువంటి నామాన్ని కూడా ఉచ్చరించలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఆ నామాన్ని మనం మర్చిపోవద్దు. విన్నారా? అలాంటి పరిస్థితులలో మనకు తిరుప్పావైలో కూడా ఆండాళ్ దేవి ఎలా స్వామిని పొందింది, ఎలా స్వామికి దగ్గర చేసుకుంది అనేటువంటి విషయము మనం ధనుర్మాసంలో, ప్రతి ధనుర్మాసంలో మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఆల్రెడీ అది ఆచరిస్తున్నారు కూడా. అయితే మనకు ఇక్కడ నిరంతరము నామమహిమాన్ని తెలుపుతూ, నామమహిమను పొంది మోక్ష మార్గానికి అతీతంగా ఉండేటువంటి ఒక భక్తుడి గురించి మనం తెలుసుకోవాలి. అతడే హనుమంతుడు. హనుమంతుడు ఒక్కడే. ఇక్కడైతే ఎలాగో హరే రామ హరే కృష్ణ అని నిరంతరం నిర్విరామంగా జరుగుతుందో, అక్కడ హనుమత్ హృదయంలో కూడా రామ 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 అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. హనుమంతుడు ఎవరు అంటే వాయుదేవుడికి అంజనాదేవికి పుట్టినటువంటి సంతానం. వాయుదేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ధ్యానం చేసి పొందినటువంటి ఆ గర్భమే హనుమంతుడు. హనుమంతుడు చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉండేవాడు. చిన్నపిల్లలకి ఏమనిపిస్తుందయ్యా, ఏదైనా కొత్తగా వస్తువు కనిపిస్తే దాన్ని పట్టుకోవాలనిపిస్తుంది. తనకన్నా అందమైన వస్తువు దగ్గరికి వెళ్ళి ఆడుకోవాలనిపిస్తుంది. అలా అంజనాదేవి బయటికి వెళ్ళిన సమయంలో ఆకలితో ఏడుస్తూ ఆడుకుంటూ ఆడుకుంటూ సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళాడు మన హనుమంతుడు. ఆకాశంలోకి వెళ్ళి సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి ఎర్రగా నిగనిగలాడుతుంది, నాకు కావాలి అని చెప్పేసి అందుకోబోతుండగా రాహుకేతువులు వచ్చారు. వీడేవాడరా, గ్రహణాన్ని ఇస్తే మేమియాలి, కొత్తగా ఉన్నాడేమిటి, మన సూర్యుడిని తీసుకెళ్తానంటాడేమిటి, ఎవరు వీళ్ళు అని చెప్పేసి అక్కడ వెంటనే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఇంద్రదేవా ఇంద్రదేవా వీరెవరు వచ్చారు, చిన్న పిల్లాడు, వాడు ఎవడో తెలియదు, ఇంతంతున్నాడు, సాక్షాత్తు సూర్యభగవాను పట్టుకోవాలని చూస్తున్నాడు, చేతులు కాలిపోతాయి, భస్మమైపోతాడు, చెప్పండి వాడికి అని చెప్పేసి రాహుకేతువులు ఇద్దరు కూడా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నారట. అంత ఇంద్రుడు ఏం చేశాడు, చిన్న పిల్లాడు, వీడితో మీరు నాకు కంప్లైంట్ ఇవ్వడం ఏమిటి అని చెప్పేసి ఆయన ఇంద్రధనుసుతో, ఇంద్ర ఆయుధంతో ఆ పిల్లవాడిని అక్కడికక్కడే మూర్ఛిల్లి పడేటట్టు చేశాడు ఇంద్రుడు. ఇంతలో ఈ విషయము తండ్రి అయినటువంటి వాయుదేవునికి తెలిసింది. వాయుదేవుని తెలిసి ఏమైంది అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూడగా కొడుకు పడిపోయాడు. అయ్యో ఏమైంది అని చెప్పేసి అటు అంజనాదేవి ఏడుస్తుంది. నా సుపుత్రుని ఎవరు సంహరించారు, వాయువంతా కూడా స్తంభింపజేస్తాను అని చెప్పేసి ఒక్కసారిగా వాయునంతటిని కూడా స్తంభింపజేశాడు. వాయువు స్తంభింపజేస్తే ఏమవుతుందండి, మనం ఇలా కూర్చున్న వాళ్ళు ఇలానే ఉంటాము, ఫ్యాన్ అలాగే ఆగిపోతుంది, ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటారు, మాట రాదు, తినలేము, ఎక్కడి విశ్వమంతా కూడా స్తంభించిపోతుంది. అలాంటి పరిస్థితులలో వాయుదేవుడు పెట్టినటువంటి శాపానికి దేవతలంతా కూడా తన వ్యవస్థను ఏంటిది, ఏం జరిగింది అని తేరుకుని అందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, మాకు పీల్చుకుందామంటే గాలి లేదు, చల్లగా గాలి వస్తలేదు, వాయువు స్తంభించిపోయింది, వాయుదేవుడు ఏమో చేశాడు అని చెప్పేసి అంటే అందరూ దేవతలంతా కలిసి 3 దేవతలు వాయుదేవుడి దగ్గరికి వెళ్ళారు. వాయుదేవా ఏమైంది స్వామి, ఎందుకు వాయువుని స్తంభింపజేశావు అంటే, నా సుపుత్రుడిని ఎవరో సంహరించారు చూడండి. అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకు పడిపోతే ఏ తండ్రికైనా కోపం వస్తుంది కదా అని చెప్పేసి అనగానే, ఏమైంది స్వామి, వీడు మీ కొడుకు అని తెలీదు, ఈయన పేరేమిటో తెలీదు, అందుకని అపరాధం జరిగింది స్వామి అని చెప్పేసి అప్పుడు ఇంద్రుడు తన శక్తులన్నీ కూడా ధారపోస్తాడు హనుమంతుడికి. బ్రహ్మదేవుడు నా శక్తినంతా ఇస్తున్నాను, వీడు అఖండ ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తొలతొగుతాడని చెప్పేసి బ్రహ్మదేవుడు. రుద్రుడు అన్నీ తనకు ఆయుధాలు ఇస్తాడు. రకరకాల దేవతలు రకరకాల శక్తులు హనుమంతుడికి ప్రసాదిస్తారు. అప్పుడు హనుమంతుడికి జీవం వచ్చి మళ్ళీ ప్రాణం పొంది అంజనాదేవి సంతోషపడి, వాయుదేవుడు సంతోషపడి
నాకు శక్తి వచ్చింది, నేను చాలా శక్తిమంతుని అని చెప్పేసి అన్నీ కూడా చెట్లు పుట్టలు ధ్వంసం చేస్తూ ఉంటాడు బాల హనుమ. అప్పుడు బ్రహ్మదేవుడు గమనించి, వీడు బాల హనుమ ఉన్నప్పుడే చెట్లు పుట్టలు గుట్టలు అని చెప్పేసి ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తున్నాడు, భయం అవుతున్నది నాకు, వీడికి ఒక శాపం పెడతానని చెప్పేసి వీడి శక్తి వీడికి తెలియకుండా ఉండుగాక అని చెప్పేసి హనుమంతుడికి ఒక శాపం పెడతాడు. అప్పుడు ఆ శాపానికి హనుమంతుడు మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడు, పెరిగి పెద్దవాడవుతాడు. పెద్దవాడైన తర్వాత రామాయణ ఘట్టం మీకు తెలిసిందే. రామసేతు నిర్మాణంలో విభీషణుడు రాముల వారి వైపు రావడం మీకు తెలుసు. అక్కడ మైరావణుడు అనేటువంటి వ్యక్తి రావణాసురుడి మేనమామ ఉన్నాడు. మైరావణుడు అంటే రావణ లంకకి కూడా ఆయన అధిపతిగా కొన్ని రోజులు పనిచేసి రావణాసురుడికి ఉపదేశించి ధర్మ మార్గాన్ని ఎలా ఉండాలో తెలిపినటువంటి మహనీయుడు. అయితే ఈ రామసేతు నిర్మాణంలో ఈ వానర సైన్యం అంతా కూడా సహాయం చేయడము అక్కడి నుంచి గమనించిన రావణుడు, ఎలాగైనా రాముడు లక్ష్మణుడు వీళ్ళంతా కూడా చేరి నన్ను గెలుస్తారు అని తలచి మైరావణుని పిలిచి, మామయ్య ఇది ఇలా ఉంది, రామలక్ష్మణుని ఇద్దరిని కూడా మీరు తీసుకెళ్ళి బంధించండి అని చెప్పేసి చెప్తాడు. ఇంతలో రామసేతు నిర్మాణంలో అలిసిపోయి కూర్చున్నటువంటి వానర సైన్యము రామలక్ష్మణులు అంతా కూడా కాపాడడానికి అతి బలశాలి శక్తివంతుడైనటువంటి హనుమంతుడు అందరినీ రక్షించడానికి తన తోకతో ఒక వలయాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ వలయము చాలా పెద్దగా ఉంటుంది. ఎవరైనా రావాలి, రామలక్ష్మణులను కలవాలి అంటే ఆ వలయం దాటే రావాలి. కాబట్టి మైరావణుడు ఒక రాక్షసుని పంపించి, అక్కడ రామలక్ష్మణులు ఉంటారు బాణం పట్టుకొని, వాళ్ళిద్దరిని తీసుకురండి అని చెప్తాడు. రాక్షసుడు వెళ్ళి ఆ వాలు అంటే ఆ తోక దగ్గరికి వెళ్లకుండానే తోకకున్నటువంటి వెంట్రుకలు ముఖానికి తలిగి ముఖమంతా కూడా భస్మమైపోతుంది, దద్దరిల్లిపోతాడు, అక్కడే నశించిపోతాడు, భయభ్రాంతులు అవుతారు. మైరావణుడికి అర్థమవుతుంది, అంత తొందరగా అంత సులభంగా రాముణ్ణి సంహరించలేము, అపహరించలేము. అలాంటి సందర్భంలో మైరావణుడే ఆలోచించి, విభీషణుడిగా వెళితే గుర్తుపట్టరు కదా అని చెప్పేసి ఒక మాయ వేషధారణై విభీషణుడిగా మారి, అలసిపోయారు కనుక రాళ్ళు ఎత్తారు, ఇంత పెద్ద వారధి నిర్మిస్తున్నారు, కాళ్లకు చేతులకు గాయాలయ్యాలని చెప్పేసి నేను ఔషధీలను తీసుకొచ్చాను అని చెప్పేసి ఒక పెట్టెలో ఔషధాలన్నింటి కూడా తీసుకుని వెళ్తున్నారు. అక్కడ ద్వారపాలకులు హనుమంతుడి దగ్గరికి వెళ్ళే సమయంలో, ఎవరు మీరు అని అడిగితే, నేను విభీషణుని, వాళ్లకు దెబ్బలు తగిలిగాయి కదా, ఔషధాలను తీసుకొచ్చాను వాళ్ళకు రాయడానికి అని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి పంపిస్తారు. మైరావణుడు మాయావేషధారి అయి విభీషణుడి వేషంలో ఉండి రామ లక్ష్మణులను అపహరించి తీసుకెళ్ళిపోతాడు. కొద్దిసేపటి తర్వాత నిజమైన విభీషణుడు వస్తాడు. హనుమ, ఏరి రామలక్ష్మణులు జాగ్రత్తగా చూసుకో అంటే, ఇంతకుముందే వచ్చి వెళ్ళావుగా, మళ్ళీ వచ్చామేమిటి అని అడుగుతాడు. ఇంతకుముందు రావడం ఏమిటి, నేను ఇప్పుడే వస్తున్నాను అనగా, ఏదో తప్పిదం జరిగింది హనుమ, చూడు రామలక్ష్మణులు అంటే రామలక్ష్మణులు అక్కడ కనబడవు. రామలక్ష్మణుడు కనబడకపోతే ఎక్కడ అని వెతికి చూస్తే, అయితే విభీషణుడు ఒకటి చెప్తాడు, ఇదంతా కూడా రావణాసురుడి మాయే, ఏదో చేసి రావణుని లక్ష్మణుని అపహరించుకుపోయారు. ఎక్కడికి అపహరించుకుపోయారు అని అంటే, నేను వెళ్తానని చెప్పేసి ఒకవైపు నుంచి రావణాసురుడి దగ్గరికి వెళ్తూ ఉంటే, అలా వెళితే రాక్షసులు నేను సంహరిస్తారు సుమా, వేరే మార్గం ఉంది, ఒక సన్నని రంధ్రం ద్వారా నువ్వు వెళ్ళు. ఇలా అది ఎలా అంటే, తామరాకు కొనలో ఉన్నటువంటి సన్నని నారల రూపంలో ఉండేటువంటి అంత సన్నని రూపం ధరిస్తేనే నువ్వు ఏర్పడకుండా వెళ్ళగలవు ఈ రామలక్ష్మణ దగ్గరికి అని చెప్పగానే అదే రూపము ధరించి ఈ పాతాళ లోకంలోకి వెళ్తాడు హనుమంతుడు. వెళ్ళగానే అక్కడ దూర్జటి అని మైరావరుని చెల్లెలు అతడి అల్లుడు బంధింపబడి ఉంటారు. వాళ్ళకు ఒక వరం ఉంది, లంకనంతటికి కూడా రాజ్యపాలన చేసేటువంటి హక్కు అర్హత వీళ్ళకు వస్తుంది అనేటువంటి వరం ఉంది. అది ఎక్కడ సాధ్యమవుతుందో అని ఆ దూర్జటిని వారి కుమారుణ్ణి ఈ మైరావరుని అక్క చెల్లెను మరియు వాళ్ళ కొడుకుని అల్లుడిని బంధిస్తూ ఉంచుతాడట. రాగానే హనుమ
ఎందుకు వచ్చావు అంటే మా రామలక్ష్మణులను బంధించారు ఎవరు అంటే